వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ఉండవల్లి అరుణ్ కుమార్ భంగపాటు, వైఎస్ఆర్ ఆత్మ క్షోభ, జగన్మోహన్ రెడ్డి ఆక్రోశం, మార్గదర్శి విజయం. చర్చను ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో కూడా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడుసుమతి శ్రీనివాస్ సార్. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. మార్గదర్శి మీద బురద జల్లి తన అక్రమాలని బయటపడకుండా చూసుకునే ప్రయత్నం చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండవల్లి అరుణ్ కుమార్ ద్వారా కేసు వైపించాడు. 2 దశాబ్దాల తర్వాత సుప్రీంకోర్టు చివాట్లు పెట్టి కేసు కొట్టివేసింది. ఆ కేసుని వాళ్ళ అరాచకం ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు ఏ వ్యవస్థ అయినా, వ్యక్తి అయినా విశ్వసనీయత, గుడ్విల్ సంపాదించుకుంటే కనుక విశ్వ విజేతగా నిలుస్తాడండి. అందులోనూ వ్యాపార రంగంలో బాగా ఇంపార్టెంట్ ఏంటంటే గుడ్విల్, విశ్వసనీయత ఉండాలి. అందులోని చిట్ ఫండ్ కంపెనీ లాంటి దాంట్లో మరింత విశ్వసనీయత ఉండాలి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారైనా లేకపోతే ఉండవల్లి అరుణ్ కుమార్ అయినా, రాజశేఖర రెడ్డి గారు తను లేఖి భాష మాట్లాడలేక ఉండవల్లి అరుణ్ కుమార్ని ఉపయోగించి ఉండొచ్చు. కోర్టుల ద్వారా ఆయన ఇబ్బంది పెడదాం. ఇప్పుడు ఏముందండి, న్యాయస్థానాల్లో ఎవరైనా వెళ్ళొచ్చు, ఏదైనా పబ్లిక్ లిటిగేషన్ వేయచ్చు. అక్కడ రామోజీరావు గారి మీద రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశం ఏంటంటే అది పొలిటికల్గా తీసుకున్న నిర్ణయం. ఎలాగంటే అత్యంత ప్రజాదరణ కలిగిన పత్రిక ఈనాడు పత్రిక. ఈనాడు సంస్థలో రామోజీరావు గారికి ఒక పొలిటికల్ లీడరు, ఒక సినిమా మాస్ హీరో, లేదంటే ఒక ప్రముఖ ఈ దేశంలోనే ప్రఖ్యాతి చెందిన వాళ్ళకి ఎంత ప్రఖ్యాతి ఆదరణ ఉండదో రామోజీరావు గారికి కూడా అదే విధమైన ఆదరణ లభించింది ప్రజల్లో. ఏదేదో చాలామంది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆయనకు వచ్చింది అనుకున్నారు. కాదండి, అప్పటికే ఆయన 75లోనే ఆయన పత్రిక ప్రారంభించాడు. ఆయన పత్రిక ప్రారంభించిన దగ్గర నుంచి కూడా ఆ పత్రిక, మీకు ఈనాడు పేపర్ గురించి మీరు ఆలోచించండి, అంతకుముందే మార్గదర్శి ఉంది ఆయనకి. ఈనాడు పేపరు వచ్చిన తర్వాత రామోజీరావు గారు బాగా ప్రఖ్యాతి చెందాడు. ఆయన ఎలా చెందాడు? ఆయన ఏదో పేపర్ పెట్టేసి లేకపోతే సాక్షి పేపర్ వేసినట్టు ఇళ్ళకి ఊరికనే వేసేయటం వల్ల కాదండి. ఈనాడు పేపర్ ఏంటంటే మీకు పల్లెలో అయినా, పట్టణాల్లో అయినా, నగరాల్లో అయినా, ఎక్కడైనా సరే సూర్యకిరణాలు మన గుమ్మం తాకకముందే ఈనాడు అక్షరాలు మన ఇంట్లో వాళ్తాయండి, ముగ్గులాగా, వాకిట్లో వేసిన ముగ్గులాగా. అర్థమైందా? ఎందుకంటే ఈనాడు జన జీవితంలో ఎలా పెనవేసిపోయిందంటే, ఈనాడు పత్రికకి ఒక రకంగా డ్రగ్ లాగా ఎడిక్ట్ అయిపోయారు జనం. ఆ పత్రిక రాకపోతే ఆ రోజు చాలా వెలితిగా ఉంటుంది ఎవరికైనా సరే. అలాంటి అది ఊరికనే రాదండి. నువ్వు నిజం చెప్పగలిగితే, నిష్పక్షపాతంగా ఉండగలిగితేనే ఆ ఆదరణ లభిస్తుంది. ఇప్పుడు తాత్కాలికంగా కొన్ని పత్రికలకి లేకపోతే కొన్ని మీడియాలకి ఏదైనా ఆదరణ లభించవచ్చు, అది తాత్కాలికంగా ఉంటుంది. ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా ఏనాడైనా ఈనాడికి ఆ ప్రతిష్ట దిగజారకుండా ఉందంటే కారణం ఏంటంటే వాళ్ళు నిష్పక్షపాత వార్తా కథనాలే. పైగా క్రమశిక్షణ, సమయపాలన, ఇది చాలా ఇంపార్టెంట్గా తీసుకునేవాడు ఆయన. ఒక అక్షరం తప్పుదొరిలినా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవాడు. కాబట్టి చాలా అలర్ట్గా ఉండేవారు. ఆ పేపర్కి అప్పుడు ఆ మీడియా ఛానల్స్ వచ్చిన తర్వాత మీకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎలక్షన్ ఫలితాలు వస్తూ ఉంటాయి. అనేక ఛానల్స్లో మీకు ఫలితాలు వెలువడుతూ ఉంటాయి. మనం అన్నీ చూసిన తర్వాత లాస్ట్లో ఈనాడు పెట్టుకుని చూసుకుని, అమ్మయ్య ఈటీవీ పెట్టుకుని చూసుకుని అందులో ఉన్నదానే ఫైనల్గా కన్ఫర్మ్ చేసుకుంటాం. ఎవరైనా ఏమంటే ఈనాడులో చెప్పలేదయ్యా, ఈనాడులో ఇది ఇలా రాలేదు అంటూ ఉంటారు, చూసుకుంటూ కావాలి. అంటే ప్రజల్లో ఆ ఆదరణ ఉంది, ఆ నమ్మకం ఉంది. అలాగే మార్గదర్శి పట్ల కూడా ప్రజలకు చాలా నమ్మకం ఉంది. దాంట్లో అందరికీ సంబంధం లేదు, అది దాంట్లో సభ్యులైన వాళ్ళకి మార్గదర్శి అనేటువంటిది ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందంటే అది అందులోంచి ఎవడే ఎగ్గొట్టలేడు వాళ్ళ డబ్బు, అంత పర్ఫెక్ట్గా పకడ్బందీగా ఉంటుంది. అలాగే వాళ్ళ డబ్బులు చెల్లింపులు కూడా అలాగ ఉంటాయి. మీకు వాళ్ళ మీద 2004 రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముందు వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు చాలా కవరేజ్ ఇచ్చారు. ఈనాడు శత్రువుగా చూడాల్సిన అవసరం లేదు. మామూలుగా కాంగ్రెస్కి వ్యతిరేకంగా కథనాలు రాశాడైనా, టీడీపీ ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారి మీద రాశాడు, చంద్రబాబు గారి మీద రాశాడు. ఇప్పుడు వాళ్ళు తప్పులు చేస్తే ఇప్పుడు ఇవాళకి కూడా వాళ్ళే కదా విమర్శిస్తున్నారు. ప్రతిపక్షం లేదు ఆంధ్రప్రదేశ్లో. ఈనాడులోనే కథనాలు వస్తూ ఉంటాయి, అధికారులు అన్నా లేకపోతే ఎవరన్నా పొరపాటు చేసినా దేని మీదన్నా సరే. అట్లాగే రాజశేఖర రెడ్డి పాదయాత్రకు కానీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కూడా బ్రహ్మాండం కవరేజ్ ఇచ్చారు వాళ్ళు. మీకు ఇక్కడ కాబట్టే వాళ్ళకి ఆ వాల్యూ ఉంది. వాళ్ళు కూడా అందరూ చూసుకుంటారు. ఈనాడులో వచ్చిందయ్యా అంటే మనకు కూడా చెప్తారు, ఈనాడులో వచ్చింది చూసుకో కావాలితే, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కానీ అంటారు. అంత విశ్వసనీయత ఉంది ఆ పేపర్కి. ఆయన రాజశేఖర రెడ్డి గారు అలా ఎందుకు ఈ పత్రికల మీద పడ్డాడు, 2 పత్రికలు ఎందుకు పడ్డాడంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి ఆయనకు ఒక అస్త్రం లేదు. ఆయన అవినీతిపరుడు కాదు. పాలనాపరంగా విమర్శించాల్సి వచ్చినప్పుడు ఆయన తీసుకున్న సంస్కరణలు ఏనాటికైనా ఆయనకు మంచి పేరు తీసుకొస్తాయి ఆయనకు తెలుసు. విద్యుత్ సంస్కరణలు తాత్కాలికంగా అప్పటికప్పుడు ఆయన కొంచెం వ్యతిరేకత వచ్చినా
తర్వాత అదే ఆధారమైంది. రాజశేఖర రెడ్డి కూడా ఒప్పుకున్నాడు కదా. ఒప్పుకున్నాడు కదా. అలాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఎప్పటికీ కూడా ఆ 2 పత్రికల విశ్వసనీయతని దెబ్బతీయాలనుకున్నాడు. నిజాలు రాస్తారు కాబట్టి. అందులో ఈనాడు మరీ ముఖ్యంగా. అప్పుడు కావాలని ఆ 2 పత్రికలు ఏంటంటే అందులో వచ్చిన వీళ్ళు చేసి దోపిడీ గురించి రాస్తారు కదా, వదలరు కదా, వాటి విశ్వసనీయతను దెబ్బతీయడానికి ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా మార్గదర్శమే పడ్డాడు. దానికి ఎవరిని ప్రయోగించాడు? ఉండేరు అరుణ్ కుమార్ని. కొండ మీదకి గులకరాయిని ప్రయోగించాడు. ఒక బండరాయి మీదకి గులకరాయిని ప్రయోగించాడు. ఏమండి, ఒక ఓడగొట్టిన మంచంగోడిని దేవదారు వృక్షం మీదకి ప్రయోగించాడు. అవునా కదా. వాళ్ళిద్దరికి ఇప్పుడు పోటీ ఉన్న విమర్శ చేసినా లేదంటే ఇప్పుడు ఈర్ష్యాసూయులే మెయిన్ కారణం. ఈర్ష్యాసూయ నువ్వు ఎవరి మీద పడాలి? నీ తగ్గ స్థాయి నీతో సరిచాడు నోటి మీద ఈర్ష్యపడితే, ఇప్పుడు నాతో పాటు నా కొలిగి ఉండడం కూడా నాకన్నా ఎక్కువ జీతం వస్తేనో నాకన్నా బాగా మంచి పేరు వస్తేనో ఈర్ష్యపడవచ్చు. నేను నా యజమానితో లేకపోతే నాకన్నా బాగా పెద్ద స్థాయిలో ఉన్నవాడితో ఈర్ష్యపడితే ప్రయోజనం ఏముంటుంది? ఊరికే మన ఆరోగ్యం చెడిపోద్ది తప్ప. అలాగా బండవేలు అరుణ్ కుమార్ చేసిన ఆరోపణలన్నీ ఎప్పటికప్పుడు ప్రజలు న్యాయస్థానాలు తిప్పికొడతానే ఉన్నాయి. ప్రజలు అసలు నమ్మలేదు. మామూలుగా అయితే మార్గదర్శి మీద ఈయన చేసిన ఆరోపణలకి వీళ్ళు చేసిన వేధింపులకి కుప్పకూలిపోవాలి ఆ వ్యవస్థ. మీకు ఆ మధ్యకాలంలో మీకు గుర్తుందో లేదో, 10-12 ఏళ్ల క్రితం ఐసిఐసిఐ బ్యాంక్ దివాళా తీసేస్తుందని పొగారు పుట్టించారు. ఏటీఎం కౌంటర్ల ముందు బారులు తీరిపోయి 100 కోట్లు డ్రా చేస్తారు. అవును, వాళ్ళు ఎలా నిలదొక్కున్నారు. దాన్ని ఎంతమంది వచ్చిన డబ్బు కట్టి వాళ్ళు విశ్వసనీయత నిరూపించుకోగలిగారు. మార్గదర్శి కూడా అలాంటి పరిస్థితి ఎదురవ్వాలి. కానీ ఒక్కడు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడాల. అంటే వాళ్ళ విశ్వసనీయత ఏ రేంజ్లో ఉందో చూసుకుని మాట్లాడకపోగా సపోర్ట్ చేశారు. బయటకు వచ్చి ఈనాడు సంస్థలకే, రామోజీరావు గారికి, మార్గదర్శికి మద్దతుగా ర్యాలీలు తీశారు. కేసు వేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారి తల్లి కూడా రామోజీరావు గారికి మద్దతు వెళ్తుంది. ఇది ఒక ఎత్తు. అయినా సరే అతను వదలకుండా రకరకాలుగా చెప్పి, పైగా ఈ ప్రభుత్వం చెయ్యాలి అది ఇది అంటారు. అప్పుడు 14 నుంచి 19 వరకు ఇప్పుడు కూడా మాట్లాడుతూ వచ్చాడు. ఎన్నిసార్లు కోర్టు ముట్టుకెళ్ళి వేసినా, ఎంత చేసినా, కింద కోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. వాళ్ళు నీ ఏడే పని ఎవరు నువ్వు అని అడిగారు. వాళ్ళు ఎవరన్నా బాధితులు రావాలి కానీ నీకు సంబంధం ఏంటి అసలు? ఆ మాట అనిపించుకునేదాకా, నా 4 నాకు పెట్టేదాకా పలకే ఎక్కడ అన్నదంటే వెనకడికి, అలాగే ఆ మాట అనిపించుకునేదాకా వెళ్ళాడు. ఈ క్రమంలో పోనీ ఆయన ఏమన్నా ప్రజాపయోగం వల్ల దానికోసం నేను చేశాను అంటానికి అగ్రిగోల్డ్ బాధితుల గురించి ఒక మాట మాట్లాడ్డాం. అగ్రిగోల్డ్ బాధితుల గురించి మాట్లాడలేదు, రాజశేఖర రెడ్డి దోపిడీ గురించి మాట్లాడలా, ఈడీ కేసు గురించి మాట్లాడలా. ఏంటంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు బాగా చదువుకున్నాడు. ఆయన న్యాయవాదిగా ఉన్నాడు. 2 సార్లు పార్లమెంట్కి ఎన్నికయ్యాడు. ఆయన నిజాయితీ పరుడు. లంచగొండిమే ఆరోపణలు లేవు. లంచాలు గట్రా తీసుకోడు. ఎవరో ఒకరికి ఆయన పని చేసి పెట్టమంటే చట్టబద్ధంగానే ఆయన చేసి పెడతాడు. లేదంటే కూడా దగ్గర వాళ్ళు కూడా పెద్ద ఏమీ చేయలేదు. అన్నీ క్లీన్ స్లేటే. కానీ ఇంత విశ్వసనీయత, ఇంత మంచి పేరు, ఇంత బాగా వాగ్దాటి ఉన్నోడు రాజశేఖర రెడ్డికి విదూషకుడిగా మారాడు. జగన్మోహన్ రెడ్డి లాంటి బందిపోటు దొంగకి కాపలాగా ఉన్నాడు. సార్, నిజాయితీ పరుడు అని మీరు అంటున్నారు. ఇంత ఉన్నవాడు, ఇంత చరిత్ర, ఇంత మంచి పేరు ఉన్నవాడు ఈ ఒక్కదాంతో జగన్మోహన్ రెడ్డిని తమలపాకుతో అంటాడు, మిగతా వాళ్ళని తలుపు చెక్కతో అంటాడు. అమరావతి రైతులు భూములు ఇచ్చిన వాళ్ళు అంత విక్రించాడండి. ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయి. పోలవరం గురించి కూడా విక్రించాడు. ఇవన్నీ విక్రించాడు. పోలవరం బదలాసిపోతే రాయమండి మునిగిపోద్ది ఇలాంటి భయపెట్టిపోయాడు. ఇదేంటంటే నోటు అట్టమంటారు దాన్ని. సార్, నిజాయితీ పరుడు అన్నారు కదా మీరు. సుప్రీంకోర్టు దాకా ఈ కేసును సాగదీయడానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయి ఉంటుందో తెలుసు. సుప్రీంకోర్టు లాయర్లు ఎంత తీసుకుంటారో తెలుసు. హైకోర్టులో ఎంత ఖర్చు అవుతుందో తెలుసు. మరి ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆయనకి? డెఫినెట్గా జగన్ ఇచ్చి ఉంటాడు. ఎవరిని ఎత్తే వద్దండి ఎందుకంటారు? ప్రజల ఉపయోగం కోసం ఇప్పుడు సందాలు సేకరిస్తారు కదా ప్రజల కోసం, అలాగే సేకరించాను అంటాడు. దానికి అది లంచం అతను బతకడం కోసం ఏం తీసుకోలేదు కదా. దాని గురించి మనం అలాంటి విషయాల్లో అతను మనం తప్పట్లేమండి. అయితే అతని వల్ల నేను రాజకీయాలకి సన్యాసం తీసుకున్నాను అన్నవాడు ఇలాగ రాజకీయాలతో ముడిపడిన వ్యవహారాల్లో ఏలుపెట్టి ఏదో రాజకీయ పార్టీని లేకపోతే రాజకీయ పార్టీ మద్దతుగా ఉన్న వాళ్ళని లేదా ప్రజలకు ఉపయోగపడి ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రామోజీ గారిని దెబ్బతీస్తే తెలుగుదేశం దెబ్బతీసినట్టు అనుకున్నారు. నథింగ్. అసలు ఆ విషయానికి సంబంధం లేదండి. రామోజీరావు గారు ఆయన శిఖరం అండి. ఆయన ఇటుక పేర్చుకుంటూ ఆ సామ్రాజ్యాన్ని నిర్మించాడు. 5 దశాబ్దాల సామ్రాజ్యం. వాళ్ళు బాబు ముఖ్యమంత్రి అయిపోతే టపాల్మెంట్ ఛానల్ పెట్టేసి పెట్టేసి లేదా భూములు కొనేసి సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టేసి చచ్చిపోతే ముఖ్యమంత్రి అయిపోలేదు అతను. అసలు రాజకీయాల జోలికి, రాజ్యసభలో ఇలాంటి అసలు జోలికే పోలేదు. తన పని అయితే తను చేసుకున్నాడు. నిష్పక్షపాతమైన కథనాలు ప్రచురించారు. వార్తగా ఇచ్చాడు. ఆయన ఎక్కడ మ్యానిపులేట్ చేయలేదు కాబట్టి నిలబడ్డాడు. ఆయన వేధించారు.
ఆయన అనారోగ్యంతో ఉంటే జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గం, దౌష్ట్యం, దురాగతం గమనించాం కదా మనం. ఆయన ఏమైనా ఊరుకున్నాడా? ఓచకోత కోసాడు. పడుకున్న గుర్రాన్ని లేపు తండించుకున్నాడు అతను ఓడి ఇంటికి వెళ్ళి వరకు నిద్రపోకుండా. ఇప్పుడు భీష్ముడికి ఇష్టామరణం వరం ఉంటుంది, ఎప్పుడు చనిపోవాలి. ఆయన అనారోగ్యం పాలై వృద్ధుడైన తర్వాత కూడా ఆయన ఎప్పుడు చనిపోవాలో అప్పుడే చనిపోతాడు భీష్ముడు. అలాగే ఈయన కూడా ఇతని పతనాన్ని, ఘోర పరాజయాన్ని, ఘోర పరాభావాన్ని కళ్ళారా చూసి తను జాలించాడు. ఆయన సంపూర్ణంగా తృప్తిగా తన జీవనయానాన్ని ముగించాడు. ఆయన ఇక్కడ మనకు చెప్పుకోవాల్సింది ఏంటంటే, రామోజీరావు గారు తను ప్రత్యక్షంగా పరిచయం లేదు, నేను ఎప్పుడు చూడలేదు కూడా దగ్గరికి వెళ్ళాయని. కానీ ఈనాడు పత్రిక 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేదిక మీద నుంచి శైలజా కిరణ్ గారు, నేను ఆయన మీద ఎప్పటికప్పుడు రాస్తూ ఉంటాం కదా, అలా ఒక కథనం గురించి ఆయనకి నేనే స్వయంగా వినిపించానండి. ఆయన అడిసిమల్ శ్రీనివాసరావు గారు అనలిస్టు, ఆయన రాశారు. అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, అప్పుడు నా గురించి విమర్శించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పన్నాడు ఆయన. అంటే అక్కడ కూడా ఆయన మనం రాసింది అది పొగడ్తగా అనిపించి కాదు, ఇంకా నన్ను విమర్శించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పమన్నాడు ఆయన. అంత పెద్ద మనసు ఆయన, పొగడ్తలకు పొంగిపోయి ఇలాంటి మనిషి కాదు. అలాగే మొన్న ఎలక్షన్ ఫలితాల రోజున కూడా నేను ఈటీవీ ఫిల్మ్ స్టూడియో వెళ్ళాను. నేను అక్కడ పిలిపించారు, అక్కడికి ఆహ్వానించారు, అక్కడికి వెళ్ళాను. రిసీవ్ చేసుకున్నారు, అక్కడ మాట్లాడాను. నేను నన్ను రెండోసారి మాట్లాడమని కోరాడు ఆయన చైర్మన్ గారు. చూస్తా, లైఫ్ టైం అచీవ్మెంట్, అంతకన్నా మనకేం కావాలండి. ఇంకా మనకు వాళ్ళు ఏం పెట్టరో, మనమేం చెయ్యం, మనకేం పరిచయాలు. కానీ మనం ఒకళ్ళని అభిమానించాం, అది కూడా ప్రజాస్వామ్యతంగా ప్రజాహితం కోరిన మనుషులు మనం కూడానే. దానికి తగ్గట్టుగా లైక్ మైండెడ్గా అనిపించింది, మనం నమ్మాం ఆ పేపర్ని. మనం తెలుగుదేశం పార్టీ అభిమానులుగా, సానుభూతిపరులుగా ఉన్న తెలుగుదేశాన్ని, ఎన్టీ రామారావు గారిని, చంద్రబాబు గారిని, పార్టీని విమర్శించిందని కూడా సమానంగా స్వీకరించాం. ఆయన మీద ద్వేషం, కోపం పెట్టుకోలేదు. అసలు ఈర్ష్యపడడానికి మనకు అర్హతే లేదు. అలాగే ఇప్పుడు ఉండవేల అరుణ్ కుమార్ గారు కూడా కొన్ని విషయాల్లో శృతి తప్పి వెళ్ళాడు ఆయన. శృతి మంచి వెక్కిరింపులు, వేళాకోళాలు ఉన్నాయి. అది ఒక పరిధి వరకు బాగుంటాయి. వెటకారం చేసినా, వేళాకోళం చేసినా మా వాళ్ళకి వెటకారం ఎక్కువ ఉంటుంది. అది కూడా వికారం రాకుండా ఉండాలి. వెటకారం చేసినా వికారం రాకూడదు అవతలడికి. శృతి మించిపోయి వ్యవహరిస్తాడు అతను. భంగపాటు తప్పదు. ఇవాళ అందరూ 4 మాటలు అంటారు, అతను దులిపేసుకుంటాడు. దీనికి మళ్ళీ ఏదో చెప్తాడు సమాధానం. చంద్రబాబు నాయుడు గారి అభిమానులు అందరూ కోపం వచ్చిందంటాడు. చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కోపం రావడం కాదు, సమాజ హితులకు కోపం వస్తుంది. ఎవరినన్నా మనం ఇతను బాగా చదువుకున్నవాడు, బాగా మాట్లాడాలి, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనేటువంటిది ఒక రకంగా ఆయన పట్ల ఉన్న అభిమానంతో చెప్తున్నాను నేను కూడా. ఐవీవైఆర్ కృష్ణారావు కోపం వచ్చింది, ఆయన కోపం వచ్చింది. అది అంతా భగవంతుడు చూస్తాడని బైబిల్లో వాక్యాన్ని ఉదహరిస్తున్నాడు ఆయన. ఏమండి, ఏమైనా ఇలాంటి అడ్డగోలు రాతలో అడ్డగోలుగా మాట్లాడే వాళ్ళకి కోర్టు తీర్పు చంపబెట్టండి. అసలు నువ్వు ఎవడోయా మాట్లాడతాం అన్నారో ఇంకా అక్కడతో కథ ముగిసింది. ఏంటంటే ఈయనంటే అందరికీ కోపం, బాధ. ఆయన నీడ, ఆ చెట్టు నీడలో ఎదిగిన వాళ్ళకి, ఆ కాయలు కోసు తిన్న వాళ్ళకి ఆయన మీదే బయటకు వచ్చి విషం కక్కుతారు. ఆ క్రమశిక్షణని అది తట్టుకోలేక బయటకు వచ్చి అక్కడ ఉండలేరు. అంటే వీళ్ళు జులాయాషలు వేయలేరు, వాళ్ళు ఒప్పుకోరు, బయటకు వచ్చి విమర్శిస్తారు ఆయన్ని. అటువంటి వాళ్ళు అందరూ విషం కక్కుతూ ఉంటారు. ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళే 90 మంది ఆడలేక 90%. ఇప్పుడు ఆయన ఏం తప్పు చేశాడు? ఫిల్మ్ స్టూడియోకి భూమిని తీసుకున్నాడు, అన్నీ కొనుక్కున్నాడు. ఆయన బొడ్డుగాడు మూట పెట్టి కొనుక్కున్నాడు. ప్రభుత్వం నుంచి ఊరినే తీసుకోలేదు. ఓ సామ్రాజ్యాన్ని నిర్మించాడు, వేలాది మందికి ఉపాధి కల్పించాడు. ఆయన ఏం తప్పు చేసాడండి? 1వ తారీఖు వస్తాయని, ప్రభుత్వం కూడా 1వ తారీఖు జీతాలు ఇస్తుంది, ఆయన ఒక రోజు ముందే ఇస్తాడు జీతాలు. కాబట్టి వాళ్ళ మీద ఫైనల్గా ఏంటంటే, ఆయన శిఖరం అండి, వీళ్ళు చేరుకోలేరు. ఆయన పర్వతం, వీళ్ళు ఎక్కలేరు. ఆయన ఆకాశం అందుకోలేరు. ఆకాశం మీద ఉమ్మేసినట్టే ఆటోమేటిక్గా వాళ్ళందరికీ బాధ వచ్చేది. ఆ బాధను ఏదో రకంగా వెళ్ళగక్కుతారు. అక్కడ చాలామంది ఉన్నారు ఇంకా, వాళ్ళందరూ కూడా విషమే కక్కుతారు. వీళ్ళందరూ రక్త పింజరులు. వాళ్ళ పని అంతే, ఎదటోడి మీద ఆడవటం, ఎవడు నీడనిస్తే ఆ చెట్టు కొమ్మ నరకడం, ఎవరికి అన్నం పెడితే ఆ చేయి కరవటం అనేటువంటిది వాళ్ళకి అలవాటైపోయింది. అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు ఏంటంటే, ఎవరో ఒకళ్ళ ప్రాపకం కోసం, ఎవరి కళలో ఆనందం చూడటం కోసం వాళ్ళు ఇటువంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. చివాట్లు చెప్పు దెబ్బలు వీళ్ళు తింటారో, ఏదైనా ఫలితం వస్తే వాళ్ళు అనుభవిస్తారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. రామోజీరావు గారి 5 దశాబ్దాల ప్రస్తావన, వైఎస్ రాజశేఖర రెడ్డి కుట్ర రాజకీయాలు, ఉండవల్లి అరుణ్ కుమార్ ఎందుకు అలా ప్రవర్తించాడో అనేక విషయాలు మనకు తెలియజేసిన అడిసిమల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.